అన్న నమస్తే అన్న. అయితే ఇప్పుడు కవిత మేడము సస్పెండ్ చేసిందని ఎరుకైంది. ఎందుకోసం అసలు అసెంబ్లీ సమావేశాల్లో అంత పెద్ద ట్విస్ట్ సిబిఐకి అప్పగించారని మాట్లాడుకొచ్చారు. దాని మీద సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దొంగలు ఎవరో దొరలు ఎవరో అప్పుడే బయటపడతారు కదా, దానికి భయపడాల్సిన అవసరం లేదు కానీ జనాలు అంటున్నారు. దాని మీద ఏం మాట్లాడతారు మీరు? ఈరోజు నిజంగా కవితమ్మ గారిని సస్పెండ్ చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి చాలా దురదృష్టకరమైన రోజు. ఎందుకంటే అంత మంచి నాయకురాలు ఆమెను ఒక నోటీస్ లేకుండా, ప్రయర్ నోటీస్ లేకుండా ఆమెను సస్పెండ్ చేయడం అనేది నిజంగా పార్టీకి నష్టం జరుగుతుంది. ఆమెకు కాదు నష్టం జరిగేది, బీఆర్ఎస్ పార్టీకి తీవ్ర నష్టం జరుగుతుంది. ఈరోజు నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక ఏకైక సంస్థ తెలంగాణ జాగృతి అనే ఒక ఇండిపెండెంట్ సంస్థను ఆమె నడిపించుకుంటూ ఆరో తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆ ఉద్యమం నుండి ఈ రోజు వరకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇష్యూస్ మీద పోరాడుతున్నటువంటి ఏకైక ఇండిపెండెంట్ సంస్థ తెలంగాణ జాగృతి.